సిరికి రాగిణి అత్తయ్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలియని విషయాలు చిలకమ్మ సిరితో ఎలా చెప్పింది? మా అత్తయ్యకి మాత్రమే తెలిసిన విషయాలు చిలకమ్మకి ఎలా తెలుస్తాయి యువరాజ్? ఎలా తెలుస్తాయో నేను చెప్పనా? చిలకమ్మే మా అత్తయ్య అయితే అప్పుడు తెలుస్తాయి. ఇక చనిపోయిన మనిషి తిరిగి రావటం గురించి అంటారా? ఆ క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర కూడా లేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. మా అత్తయ్య జగదాత్రిని వెతుక్కుంటూ వెళ్లి చనిపోయింది. హాస్పిటల్లో బాడీని మాకు ఇచ్చే వరకు అక్కడ జగదాత్రి, కేదార్ మాత్రమే ఉన్నారు. ఈ ఇంటికి చిలకమ్మని జగదాత్రినే తీసుకొచ్చుండాది. కరెక్ట్ అత్తయ్య. ఇవన్నీ చూస్తుంటే చిలకమ్మ గురించి అనుమానం పెరిగిపోతుందత్తయ్య. అందుకే ముందు మన ఇంట్లో ఉన్నది అత్తయ్య, చిలకమ్మ అనేది మనం కనిపెట్టాలి. చచ్చిపోయిన మనిషి కండ్ల ముందు ఉండాదో లేదో కనిపెట్టాలని మనం చూస్తున్నామని తెలిస్తే మీ మామ కౌశికి మనకి పిచ్చి పట్టుండదని అనుకుంటారమ్మే. అవును నిషి, నువ్వు చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. కానీ చనిపోయిన మనిషి బ్రతికి రావడం అసాధ్యం కదా. సరే అయితే చిలకమ్మ మా అత్తయ్యో కాదో తెలుసుకుందాం. కాదని నాకు అనిపిస్తే నేను ఈ విషయాన్ని వదిలేస్తాను. ఆ విషయాన్ని ఎట్ట కనిపెట్టగలమమ్మీ? యామిని ద్వారా. ఒకవేళ నా అనుమానమే నిజమైతే యామినిని తీసుకొచ్చి చిలకమ్మ కళ్ళ ముందు నించోబెడితే కూతురి మీద ప్రేమ బయటపడకుండా ఉండదు. బయటపడితే చిలకమ్మనే మా అత్తయ్య అయితే అప్పుడు జగదాత్రి చేసిన మోసం, చెప్పిన అబద్ధాలు అన్నీ వదిన ముందు పెడదాం. అప్పుడు వదిన వాళ్ళిద్దరినీ ఇంట్లో నుంచి పంపించకుండా ఎలా ఉంటుందో నేను చూస్తాను. దాత్రి, నిజంగా నిషికాకి డౌట్ రాలేదంటావా? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తుందంటావా? అస్సలు వదలదు కేదార్. నిషికి అత్తయ్య మీద అనుమానం బలపడింది. అది నేను చెప్పిన అబద్ధంతోనూ నువ్వు చెప్పిన మాటతోనూ పోయుండదని నాకు తెలుసు. మరి పిన్నికి ఎందుకు అలా చెప్పావు? అత్తయ్య పైకలా అంటున్నారు కానీ మనసులో చాలా భయాలుంటాయి. తన గురించి నిజం బయటపడితే మనకి ప్రాబ్లం అవుతుందని చెప్పకుండా ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళిపోతుంది. అందుకే అత్తయ్యకి అబద్ధం చెప్పాను. కానీ నిషిక విషయంలో మనం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమేంటో కనుక్కోవడానికి ఈ పాటికే ప్లాన్ చేసేసుంటుంది. అంటే ఈ క్షణం నుంచి పిన్ని గారి గురించి తెలుసుకోవడానికి నిషిక ఎప్పుడు ఏమైనా చేయొచ్చన్నమాట. అవును. నిజం బయటపడితే వదిన మావేతో మనని ఇంట్లో నుంచి గెంటించేస్తుంది. అత్తయ్య గురించి నిజం మీనన్కి తెలిసిపోతుంది. ఈ రెండు జరగకూడదు. అంటే నిషిక నిజం తెలుసుకోకుండా ఆపాలి. అవును. ప్రతి క్షణం మనం చాలా అలర్ట్గా ఉండాలి. నిషి వాళ్ళని కనిపెట్టుకుని ఉండాలి. ఓసే జగదాత్రి, నువ్వు ఏదో నిజం దాచిపెడుతున్నావని నాకు అర్థమైంది. దాన్ని కనిపెట్టే తీరుతానే. నువ్వేం చేసినా అత్తయ్య గురించి నిజం మాత్రం నేను కనుక్కొనివ్వను నిషి.